ఈరోజు మనం ట్రయల్ బ్యాలెన్స్ గురించి తెలుసుకున్నాము. ట్రయల్ బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ మనం తయారు చేసిన తర్వాత ఇవన్నీ మనం బ్యాలెన్స్ తోటి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. ఇది చేశాక మనము ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ తయారు చేసిన వీలు. అయితే ఈ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడం చాలా ఈజీనే. ఈ డెబిట్ వైపు క్రెడిట్ వైపు గుర్తుంచుకోవాలి. ఈ డెబిట్ వైపు మనకి ఆస్తులు వస్తాయి, అసెట్స్. మరి బిజినెస్ లో ఖర్చులు అన్నీ వస్తాయి, అలాగే సేల్స్ రిటర్న్స్ వస్తాయి. ఏమైనా ఖర్చులు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే ప్రీపెయిడ్ ఏమైనా అడ్వాన్స్ ఉంటే వస్తాయి. అలాగే క్రెడిట్ వైపు మనకు అన్ని అప్పులు వస్తాయి, బిజినెస్ అప్పులు వస్తాయి, సేల్స్ వస్తుంది, పర్చేస్ రిటర్న్స్ వస్తాయి. అప్పులలో బిల్స్ పేమెంట్ ఉంటుంది, ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుంది, లోన్స్ ఉంటాయి, క్యాపిటల్ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకా ఏమైనా ఇక్కడ మనకు అలాగే డిస్కౌంట్స్ రిసీవ్ కానీ ఏదైనా ఇన్కమ్స్ మనకు వచ్చినట్టే ఇటువైపు క్రెడిట్ వైపు రాసుకుంటాం. అయితే ప్రస్తుతం సంబంధం బిల్స్ రిసీవబుల్ అనేది మనకు ఆస్తి, అంటే స్థిరాస్తి కాదు, చరాస్తి. కాబట్టి మనం 18,000 రూపాయలు రాసుకుంటాం. బిల్స్ రిసీవబుల్ కరెంట్ అసెట్. అయితే నెక్స్ట్ మనకు ఉన్నది క్యాపిటల్. క్యాపిటల్ అనేది మన పెట్టుబడి ఎప్పుడు కూడా క్రెడిట్ వైపు ఉంటుంది. లయబిలిటీ కాబట్టి అప్పు కావాలి, బిజినెస్ అప్పు ఉన్నట్టు ఓనర్కి 55,000 రాసుకుంటాం. అలాగే ఇక్కడ సేల్స్ ఉన్నది. సేల్స్ అనేది మనకు వచ్చే ఆదాయాలన్నీ కూడా క్రెడిట్ వైపు రాస్తాం. సేల్స్ కూడా 80,000 రాసేస్తాం. అలాగే మషినరీ అనేది మన ఆస్తి, దాంట్లో స్థిరాస్తులు చరాస్తులు కూడా మనం డెబిట్ వైపు రాసుకుంటాం. మషినరీ 30,000 ఇక్కడ రాస్తాం. అలాగే ఓపెనింగ్ స్టాక్ అనేది మనకు చరాస్తి కాబట్టి దాన్ని మనం కరెంట్ అసెట్ కాబట్టి 9,000 రాస్తాం. రెంట్ అనేది ఖర్చులు, అంటే బిజినెస్ నడపాలంటే అద్దె కట్టాల్సిన అవసరం ఉంది, దాంట్లో రెంట్ అంటారు. ఆ రెంట్ మనం 16,000 ఖర్చు కాబట్టి మనం డెబిట్ వైపు రాసేస్తున్నాం. అలాగే పర్చేజ్ అంటే కొనుగోలు చేసినప్పుడే మనకు అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి కొనుగోలు మనకు ఖర్చు, ఆ ఖర్చుని మనం డెబిట్ వైపు రాస్తాం, 40,000 రాస్తాం. అలాగే పర్చేజ్ రిటర్న్స్ అంటే మనం తీసుకున్న సరుకుని వాపస్ పంపుతున్నాం, క్రెడిట్ వైపు రాస్తాం, 16,100. అలాగే ఫర్నిచర్ మనకు స్థిరాస్తి, అంటే మనం అసెట్ కాబట్టి మనం డెబిట్ వైపు రాసుకోవాలి, 45,000. అలాగే సేల్స్ రిటర్న్స్ అంటే మనం కొనుగోలు చేసిన వాడి కొనుగోలు వాపసు, అంటే ఇది అమ్మకాల వాపసు. కొనుగోలు వాపసు రాస్తాము. అమ్మకాల వాపసు సేల్స్ ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు అమ్మకాల వాపసు అంటే సేల్స్ రిటర్న్స్ రాస్తాం. అలాగే బిల్స్ పేయబుల్ అంటే మనము ఇది అప్పున్నాము, అంటే ఇది మనకు లయబిలిటీ వస్తుంది కాబట్టి క్రెడిట్ వైపు రాస్తాం. ఇప్పుడు కుడి వైపు ఎడమ వైపు కూడా రెండు సమానంగా ఉండాలి. 1,50,000 వచ్చింది కుడి వైపు, అలాగే కుడి వైపు, అలాగే ఎడమ వైపు కూడా మనకు 1,50,600 అంటే కుడి వైపు ఎడమ వైపు రెండు వైపు మనకు సమాంతర బ్యాలెన్స్ వచ్చాయి కాబట్టి ఇది ట్రయల్ బ్యాలెన్స్, కరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అని మనకు తెలుస్తుంది. ఒకవేళ బ్యాలెన్స్ సరిగా లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడ పొరపాటు చేసినప్పుడు బ్యాలెన్స్ షీట్ కూడా ట్యాలీ. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈజీగానే గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.